ఋగ్వేదం ఇది కేవలం కొన్ని వేల మంత్రాల సంకలనం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక నాగరికత యొక్క చారిత్రక అవశేషం అంతకన్నా కాదు. అది ఒక మహోన్నత నాగరికత యొక్క ఆత్మఘోష. మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయి దాని రహస్యాలను ఛేదించడానికి చేసిన తొలి శాస్త్రీయ ప్రయత్నం. తన అస్తిత్వానికి అర్థం వెతుక్కుంటూ చేసిన తొలి ఆధ్యాత్మిక ప్రయాణం. ఒక సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలో నిర్దేశించిన తొలి రాజ్యాంగం. సత్యం, ధర్మం, న్యాయం అనే విలువలపై ఒక సంస్కృతిని ఎలా నిలబెట్టాలో చూపిన తొలి మార్గదర్శి. అది ఒక చారిత్రక పత్రం, ఒక శాస్త్రీయ గ్రంథం, ఒక సాహిత్య కావ్యం మరియు ఒక సంపూర్ణ జీవన వేదం. దానిలోని ప్రతి అక్షరం, ప్రతి ధ్వని ఈనాటికి, ఈ క్షణానికి, భవిష్యత్తులో కూడా మానవాళికి స్ఫూర్తినిస్తూ మార్గనిర్దేశకం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఋగ్వేదం యొక్క అంతిమ సందేశం కాలాతీతమైనది, సార్వజనీనమైనది. అదే ఏకం సద్ విప్ర బహుదా వదంతి. సత్యం ఒకటే, కానీ జ్ఞానులు దానిని అనేక రూపాల్లో దర్శిస్తారు.